హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ తిరుపతి డిస్ట్రిక్ట్ సంబంధించింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ రివైజ్డ్ కంబైన్డ్ నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్స్ టు బి రిక్రూటెడ్ అండ్ కాంట్రాక్ట్ వేస్తున్నారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్వి మెడికల్ కాలేజ్ అండి తిరుపతిలో. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 22 2 వరకు ఇచ్చారు టైము. అంటే ఈరోజు మనకి డేట్ 12, ఇంకా 10 days టైం ఉంది. ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నోటిఫికేషన్. చూద్దాం ఒకసారి. సో ఇది ఆఫ్లైన్ కాబట్టి బై హ్యాండ్ చేసుకోవడం బెటర్ అండి. ఇది మనకి ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో. ఓకే, అప్లికేషన్ ఫారం దీంట్లోనే ఉంటుంది. ఇక్కడ పోస్టుల పేర్లు ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక్కడ సాలరీ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్టు ఎస్సీ మెడికల్ కాలేజు, ఇక్కడ ఇంకొక మెడికల్ కాలేజు, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, రిమ్యునరేషన్ పర్ మంత్, ల్యాబ్ అటెండెంట్కి, అదేవిధంగా జనరల్ డ్యూటీ అటెండెంట్కి, లైబ్రరీ అటెండెంట్కి 15,000, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్కి, డయాలిసిస్ టెక్నీషియన్కి 33,000, డాటా ఎంట్రీ ఆపరేటర్కి 80,500, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు 15,000, ఆడియోమెట్రీ టెక్నీషియను, ఎలక్ట్రానిక్ 10,670, తర్వాత ఎలక్ట్రీషియన్ మెకానిక్కి 20,460, అటెండర్స్ 15,000, ఫిజియోథెరపిస్టు 34,570, సిఆర్ఎం టెక్నీషియన్ 32,670, ఇంకా ఓటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, అనెస్థియా టెక్నీషియన్, వీళ్ళందరికీ 32,670, మార్చురీ మెకానిక్ 18,000 అండి. ఓకేనా. ఇక వీడు చూసినట్టు ఇక్కడ మొత్తం పోస్టులు ఎవరికి ఇవ్వడం జరిగింది. ఇక దీనికి నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. చూద్దాం ఒకసారి. రోస్టర్ పాయింట్లు ఇచ్చారు, చూసుకొని అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి అడ్రస్ ఇక్కడ చూడండి, ఎస్సీ మెడికల్ కాలేజ్ తిరుపతి డిస్టిక్ అని చెప్పించారు. మీరు బై హ్యాండ్ చేసుకోవడం బెటర్ అండి అప్లై, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా. వీళ్ళకు క్వాలిఫికేషన్ ఇవ్వండి. ల్యాబ్ అటెండెంట్కి 10th క్లాస్ ఇచ్చారు. ఓకేనా. జనరల్ అటెండెంట్కి 10th ఇచ్చారు. లైబ్రరీ అటెండెంట్కి 10th ఇచ్చారు. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్కి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నీషియన్కి డిప్లొమా డయాలసిస్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్, డాటా ఎంట్రీ ఆపరేటరు డిగ్రీ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంటు, ఇవన్నీ 10th క్లాసు. ఆడియోమెట్రీ టెక్నీషియన్కి వచ్చేసి మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్తో పాటు బీఎస్సీ ఆడియాలజీ ఉండాలంటున్నారు, డిప్లొమా ఉండాలంటున్నారు. ఎలక్ట్రీషియన్ మెకానిక్కి 10th ఐటీఐ ఉండాలి. అటెండర్స్ 10th క్లాసు, ఫిజియోథెరపిస్టు బీఎస్సీ, సిఆర్ఎం టెక్నీషియన్ చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, బీఎస్సీ. ఓకే. ఓటీ టెక్నీషియన్ డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్, ఈసీజీ టెక్నీషియన్ ఈ బీఎస్సీ క్లినికల్ న్యూరో సైకాలజీ, ఫిజియాలజీ. డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్తో పాటు డయాలసిస్ టెక్నీషియన్ మీకు ఉండాలి. బీఎస్సీ అనెస్థియా టెక్నాలజీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మార్చురీ మెకానిక్కి డిప్లొమా ఎల్ఎంఈ అడుగుతున్నారు. ఓకేనా. ఏజ్ వచ్చేసి 40 years కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, బీసీ అందరికి కూడా 5 years ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఓకేనా. మ్యాక్సిమం లిమిట్ 50 years ఇచ్చారు. ఇది మొత్తానికి మీ ఫీ వచ్చేసి ఇక్కడ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి అనే పేరు పైన 300 rupees డీటీ తీయాల్సి ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. టోటల్ మార్క్స్ 100 అనుకుంటే అందులో 70% మీ యొక్క స్టడీ, దాని యొక్క మార్క్స్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. మిగతా 10 marks ఎక్స్పీరియన్స్కి, సీనియారిటీని బట్టి ఉంటుంది. ఓకేనా. ఇక మీరు ఖచ్చితంగా అన్నీ కూడా సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ పెట్టాలి. ఎస్ఎస్సి, ఇంటర్ ఉంటుంటారు, ఏది ఉంటుంది మీ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కూడా. ఓకేనా. ఫైనాన్షియల్ సమస్య అన్నీ కూడా పెట్టేసేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాలి. ఓకే. ఇక దీనికి సంబంధించి ఇది మీకు సర్వీస్ సర్టిఫికేట్, దీని మార్కులు ఉంటాయి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీ నేము, జెండరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టాటస్, వెదర్ క్లెయిమింగ్ ఆఫ్ సర్వీస్ వెయిటేజ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్,
మొబైల్ నెంబరు, డీడీ, ఓకేనా. ఇక అడ్రస్సు, మీరు ఏం చదువుకున్నారు, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని వచ్చాయి, ఇప్పుడు పాస్ అయ్యారు, డీటెయిల్స్. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటాయి. ఇక్కడ కూడా 4th 10th చదివారు, ఓకేనా, బోనాఫైడ్ సంబంధించింది. ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, మన పేరు, ఇక్కడ మీ సిగ్నేచరు, ఇవంతా కూడా ఇది ఎన్క్లోజ్ సంబంధించిన సర్టిఫికేటు. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వెళ్తే వాళ్ళకి చెక్ చేస్తారు ఏమేమి పెట్టారు పెట్టలే అనేది. ఇక్కడ మీ సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.